స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మండలంలోని పెంగరగుంట పంచాయతీ పరిధిలోని ముసలిమడుగు వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు అవుతున్న కుంకి ఏనుగుల ప్రాజెక్టును అధికారులు స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే పనుల పురోగతిపై పరిశీలించారు. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న నెపంతో హత్య చేసిన తండ్రి మరియు అన్న ఇద్దరిని చిత్తూరు 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామంలో బుధవారం శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు రూరల్ మండలం ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఏనుగులు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములలో పంటల పొలాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో అడవిలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా వాటికి కావాల్సిన ఆహారం నీరును ఏర్పాటు చేస్తున్నామని, దీని వలన రైతులకు పంటలు ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ నెల ఆఖరికి కర్ణాటక రాష్ట్రం నుండి కుంకి ఏనుగులను తెప్పించి వాటి ద్వారా అటవీ ఏనుగులను నియంత్రించవచ్చునని, ఈ ఎలిఫెంట్ జోన్ను టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. వస్తుంది కాకపోతే మనం ముందు సోలార్ సిస్టమ్ పెట్టింది అది ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితి ఏంది, దీని పరిస్థితి అది తెంపేస్తుంది, పంపించి దానిపైన తొక్కేస్తుంది. ఏమి చేయలేదు, ఆడ తగలదు, ఏది ఆప్షన్ ఏమన్నా మనుషులు దూరితే మనవాళ్ళు దూరలేము సార్, ఎన్నికి వెళ్ళిపోతుంది ఎలిఫెంట్ కూడా ఏం కాదు, ఎలిఫెంట్ కాదు మనిషికే కానీ భయం ఉంటుంది అంటే తెలివిగా దాన్ని కానీ దోస్తే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి కానీ మార్చుకుంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు కదా. అందుకని 6 కిలోమీటర్స్ అక్కడ నడిచి పలమనేరు జగన్ మనకు అవసరమైతే అంటే దాన్ని వదిలేసి ఇంకో పక్క దూరం వస్తుంది కదా. కారిడార్ వదలాలా, 20 కిలోమీటర్లు వస్తే ఊరుకొని మళ్ళీ ముందుకు రావాలని రాకూడదని ఏం లేదు కదా. ఇది కాకపోతే కంట్రోల్ చేస్తాము, ఎక్కడో చోట బ్రేక్ చేయాలా, అక్కడ దూరి మళ్ళీ ఇటు తిరుక్కొని వస్తే దౌర్బాబు దానికి ఉంది ఇక్కడ, దాని తర్వాత అట్లా తిరుక్కొని అట్లా వస్తాయి. కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ నుండి అట్లా వస్తాయి. ఎంత గ్యాప్ ఉన్నా కనబడతాయి, గ్యాప్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ అయితే ప్లేస్ తగ్గలేదు, అవుట్ సైడ్గా టోల్ వేస్తున్నాం. మళ్ళీ ఇంకొక దీంట్లో ఏం చేయలేదు, మరి ఎక్కడైనా రాక్ కటింగ్ కిలోమీటర్ దాకా పెట్టేదానికంటే అడిషనల్ కాస్ట్ కదా. మనకి దీనిగా ట్రెంచ్ ఉంటాయి. రన్నింగ్ కలిసి చూడేసి లేకపోతే దూరింటా చూసి ఎంతమంది పక్క
నేచురల్గా చాలా అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా ఉంది కదా, దానికి నేను కంపేర్ చేస్తే నీళ్ళు పోతూ ఉంటాయి. అది డిఫరెంట్ మంది డిఫరెంట్ లొకేషన్ కదా. ట్రై చేశారు 4 గిట్టలు స్లోగా పెరుగుతా పోతాయి. కాబట్టి ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బడ్జెట్ మనం రిలీజ్ అవుతానే వస్తుంది. ఈ ఏప్రిల్ జూన్ వరకు రిలీజ్ అవుతుంది. దీనికి వరకు మేడము ఫీజు అది రిలీజ్ గారి అకౌంట్లో ఉంది. చెక్ రాస్తే అయిపోతుంది. అంటే దీని వేనుగులు లోపల ఉంటాయి. విజిటర్స్ వస్తారు కదా చూడడానికి, దానికి పర్టికులర్ టైం ఉంటుంది. 24 గంటలు అలౌ చేయాలి, ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి. అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్కు అలౌ చేస్తారు. అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ 10 to 11, ఈవినింగ్ 3 to 5. 10 to 11 1 hour, 3 to 5. ఎందుకంటే అవి ఎలిఫెంట్స్ ఇరిటేట్ అయినాయి అనుకో మళ్ళీ తేడా చేస్తాయి. అందుకని అసలు పర్టికులర్ టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా. వాటర్ స్పీడ్ బండలు కూడా మీకు ఏ బండలు అంటే అట్లా లేకుండా బండలు కరెక్ట్ మీకు నర్సాపూర్ ప్లస్ ముల్బాదల్ స్ట్రైట్గా వస్తాయి. మన దగ్గర ఏమవుతాయంటే ఆ కొట్టి లేపేటప్పుడే లోపల అన్లెవెల్స్ వస్తాయి. అన్లెవెల్స్ వచ్చినప్పుడు పరిచినాం అనుకో దానిపైన అవి పోసిన గంధము నీళ్ళు ఎంత క్లీన్ చేసినా అట్టే నిలబడతాయి. 100% ఇక్కడ కిచెన్ ప్రపోజ్ చేస్తున్నాం సార్. ట్రైనింగ్ పోయించినావా? ఎవరు పోయినావు? ఏం నేర్చుకున్నావు? ఇద్దరు పోయినా. ఎన్ని రోజులు నా ట్రైనింగ్? ఇంతకు ముందు తెలియదు కదా నీకు? తోలేదు వేరే తోలేదు, టపాసులు కాలుస్తావు, తరిమితే పోతాయి. ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగుల్ని. దానికైనా ఏం నేర్చుకున్నావు? నీకంటే తెలివిగా ఉంటాయి. ఎందుకు చెప్తాను మాట్లాడి ఏం నేర్చుకున్నావో చెప్పు. వాటికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. అది ఏమేమి ఫుడ్ ఇవ్వాలా, దాన్ని ఎట్లా జాగ్రత్త తీసుకోవాలా, దాని హెల్త్ ఇష్యూ మేజర్గా ఫుడ్ సరిగా పెడితే కోపం రాదు. ఫుడ్ వాటర్ దానికి ఫుడ్ వాటర్ ఇస్తే కోపం రాదు. అప్పుడు నువ్వు చెప్పినట్టు అవి రెండిట్లో తేడా వస్తే నువ్వు లేయి అంటే లేదు, కూర్చోబెట్టే కూర్చోదు. ఇది నేతి రోడ్లకి అంతే కదా. అవి రెండు బాగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవడానికి ఏది ఇష్టమో అది ఏం తింటాయి వాటి కూడా స్మెల్ ఉండేది దగ్గర ఉండదు. ఇతను అలవాటు కావాలి. దాని దగ్గర అయితేనే సరే కష్టం. చూస్తూ ఉంటావు కదా. మనం కేరళ తీసుకోవాలి. ఎవరు వచ్చినారు కేరళ? ఎవరు ఒక అతను మణికంఠ ఒక అతను వచ్చారు సార్. అతను ఇంటికి పోయినట్టు వచ్చారు సార్. సో 1-4 మెంబర్స్ తీసుకున్నాను. అక్కడ దుబాయ్లో ఎవరు దొరకరా మనకు? వాళ్ళే ఉన్నారా? వాళ్ళు ఒక 4 రోజులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చు. కేరళ వాళ్ళకి 4 తీసుకుంటారు. తమిళనాడు వాళ్ళకి వాళ్ళు లేకపోతే కష్టం.
కర్ణాటకలో కూడా ఉన్నారు, మదిపూర్ సైడ్ ఉన్నారు. స్పెసిఫిక్గా అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మనకు ఒక రోజుతో పోయే ప్రాజెక్ట్ కాదు, లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా. ఇది ఒకటే ప్రాజెక్టు, ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు. ప్లస్ టూరిజం కూడా, ఫ్యూచర్ టూరిజం ఇది స్పాట్. దానికి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే బాగా మీటింగ్. నీళ్ళు ఎక్కడ తొట్టు పెట్టేసినా లేదు సార్, కింద అండర్గ్రౌండ్లోనే పంపు పెట్టేసి నీళ్ళు వస్తూ ఉంటుంది గ్రౌండ్లో నుంచి. కాగాలి కదా పుట్టు అక్కడ చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ నుంచి స్టార్ట్ లోపల ఇప్పుడు 2 సక్సెస్ అయినప్పుడు నెక్స్ట్ టైం 12 ప్రపోజ్ చేశారు. ఇది సోలార్తో పోతా ఉందా? ఎంత లోపల తెచ్చినారు సార్? 327 అడుగులు. అప్పుడు నీళ్ళు 4 ఇంచెస్ అదే కొట్టుకుంటుంది కదా చుట్టూ. దానికి ఫారెస్ట్ చుట్టూ ఎవడు బోరేసేవాడు లేడు, బాగా వస్తుంది. కాగిపోతాయి నీళ్ళు. సరైన పాయింట్ దొరికితే ఇంకా చూసే పనే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లెవెల్ అంటే మనకు ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంక ఇటువంటి బోర్వెల్ వేయడం దీన్ని దెబ్బకుంటే చాలు. దీన్ని దెబ్బకుంటే హైట్ ఉంది సార్, 20 పైపు గ్రౌండ్ లెవెల్. ఆ రోజు మాత్రం గ్రౌండ్ లెవెల్ ఇది కూడా కిందకి వెళ్ళిపోయింది. సోలార్ అంటే ఫుల్ డే అంతా పోతా ఉంటుంది. అదే అదే ఆటోమేటిక్గా పోతుంది, పోతూ ఉంటుంది. మళ్ళీ రీగైన్ పవర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇలా అన్నిటికీ వేస్తాం. 7.3 మీటర్స్ గయా ఉంది. మధ్యలో ఉంటాయి. రేడియస్ అయితే సరిపోదు. రేడియస్ 7.3, మిడిల్ 1.2. బాగా బంధిస్తాం. కుంకి పక్కలో ఉంటుంది, అది ఆడు కంట్రోల్ చేస్తాం. ఒక 4 రోజులు బాగా బంద్ చేస్తాం. అది ఆటోమేటిక్గా కొద్దిగా అలవాటు అయ్యి కొద్దిగా దాన్ని ఫ్రీడమ్ చేసుకుంటూ వస్తాం. సరే వాడికి కంట్రోల్ వచ్చేస్తాం. 3 months 4 months పడుతుంది. ఏడే ఉండాలి. దీంట్లోనే మనం మళ్ళీ బీడింగ్ అంతా కూడా దీంట్లో వేస్తాం. ఇక్కడ కూడా ఒక చెంప సెట్ చేస్తాం. మామూలు 24 గంటలు ఉండాలి. ఉండాలి కాబట్టి కుంకి కూడా ఉంటుంది కదా. కుంకి ఎక్కడే ఉంటుంది. అవసరం వస్తుంది అంతే. అది ఏదైనా మనకు మొండికేసినప్పుడు దీంతో కంట్రోల్ చేసుకుంటాం. ఇది చెప్తే ఉంటుంది. ఇది కాదు అక్కడ దాన్ని పెడతారు. ఏదైతే ఈ పదపు తీసుకొస్తామో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారో ఇక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్ వస్తుంది. అవసరం వచ్చినప్పుడు ట్రైన్డ్ ఎలిఫెంట్ నేను తీసుకొచ్చి పెడతాను. ఒక 2 నెలలు 3 నెలల్లో అది స్లోగా మావిటికి అలవాటు పడుతూ నార్మల్ స్టేజ్కి తెస్తాం. నార్మల్ స్టేజ్కి తేనిచ్చి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఒకసారి అది మన చేతిలో పడిందంటే ఆడు ఉండాలి. మనకు అన్నీ దొరుకుతా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ లోకల్ అవైలబుల్. ఇక్కడ ఏనుగులకు
ప్రాజెక్ట్ కావాల్సినటువంటి అన్ని వనరులు శ్రీకాకుళంలో తాటి చెట్లతో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది ఎదురుగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు తాటితో పెడతారు. మనం ఈ రోడ్డు ఉంటుంది. అందుకే వాళ్ళు దానికి ఇప్పుడు అది వచ్చి ఆ కాలంలో కొల్లత వాటర్ ఇది స్నానం చేస్తుంటుంది అక్కడ నేచురల్గా మళ్ళీ అక్కడ పొల్ల అదే మళ్ళీ ఇక్కడ అట్లా అనిపిస్తుంది. ఇది 2 రకాలు ఉండాలి, 2 రకాలు. వీడంతా మనోళ్ళే ఉండాలి. మీ హౌసెస్ తీసుకుంటాం టెంపరీగా. ఇది రాను నీ కరెక్ట్గా దాన్ని క్లిక్ అయితే ఈ ఏరియానే పెద్ద ఇప్పుడు ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది. ఇమీడియట్గా 1 ఎస్టిమేట్స్ రెడీ చేయమంది. ఇప్పుడు 15 daysలో ఆర్చ్ రెడీ అవుతుంది. ఇమీడియట్గా మన మేడం 15 daysలో నాకు ఆర్చ్ రెడీ చేసేది. మనం అట్ ఎనీ టైం ఇనాగ్రేషన్ చేయాలంటే వీ షుడ్ బి రెడీ. నువ్వు అన్ని ఫుల్ షేప్లో పెట్టు మన చేద్దాం. అది అర్థం అవుతుంది. మేడం ఏమిటంటే ఆర్చ్ అనేది ఇంపార్టెంట్. ఆర్చ్ ఇంపార్టెంట్, వచ్చిన వాడుకు ఉండడానికి ఫెసిలిటీస్ ఇంపార్టెంట్. నువ్వు ముందు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పీడప్ చేయండి సరిపోతుంది. మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరిని పవన్ కళ్యాణ్ పిలిచడమా లేదా ఇంకేం చేయాలని తీసుకొని మేడం ఏమంటే మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక 4 ఎలిఫెంట్ తీసుకుని స్టేజ్కి తీసుకొచ్చండి ఇమీడియట్గా. అంటే నువ్వు మేజర్గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావటీలకు ఇమీడియట్గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. టెంపరీ షేడ్ చేస్తున్నాం. అది దట్ ఆల్సో యూఆర్ ప్రొవైడింగ్. ఇప్పుడు వాళ్ళు సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. మరి ఎక్స్ప్రెస్ అవి ఎవరు పెట్టుకున్నారు అటువంటి షెడ్స్ ఒక 3 రెడీ చేస్తున్నాం. ఎందుకు 3 రోజులు కట్టచ్చు మీరు షెడ్లు చేసేస్తాము. అంటే ఇప్పుడు ఏముందంటే అంత అవసరం అయితే టెంపరీ దీనికి వెళ్ళిపోతాం. పలమనేరు ముసల్మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచినే దీనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది. ఈ నెలాఖరుకు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఏనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతూ ఉన్నాం. దాదాపు నిధుల కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిని దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. దీనివల్ల 2 రకాలు, ఎందుకంటే మనకు 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలమనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని రకాలుగా 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి. టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది. ఈరోజు దాదాపు ఒక 20 హెక్టార్లు అంటే 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది. ఎప్పటి నుంచినో అంటే 1990లోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమం చేసాం. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం. ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం. సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసాయి. ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మదప్ ట్రైన్లు కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఏనుగులను
ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు. నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం. ఈరోజు నిధుల లేమి లేదు కాబట్టి, నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. சரிண்ணா. చిత్తూరు పట్టణం బాలాజీ నగర్ నందు నివాసం ఉండే A1 షౌకత్ అలీ కుమార్తె యాస్మిన్ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె వివాహం నచ్చని ఆమె తండ్రి యాస్మిన్ను చంపాలనే పక్కా ప్రణాళికతో ఆమెను తన భార్యకి అక్క కొడుకు అయిన అహ్మద్ బాషాలు మరియు అబ్దుల్తో కలిసి యాస్మిన్తో మాట్లాడాలని చెప్పి వారి ద్వారా 13 ఏప్రిల్ 2025న చిత్తూరుకు రప్పించి చిత్తూరు పట్టణంలోని PCR కాలేజ్ వద్ద అద్దెకు తీసుకున్న స్కార్పియో వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తున్నామని మాపాక్షి క్రాస్ నందు గల బాలాజీ హ్యాచరీస్ సమీపంలో గల బీడు పొలాల్లో వాహనం ఆపి ఆమెను ముందుగానే తెచ్చుకున్న నూలు తాడును ఆమె గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం ఆమె శరీరాన్ని తీసుకొచ్చి A1 షౌకత్ అలీ తన ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి అక్కడ నుండి మిగతా 2 నిందితులైన A2 మహమ్మద్ బాషా మరియు A3 అబ్దుల్ కలాంలతో కలిసి పరారయ్యారు. అందులో భాగంగా ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి బాషా అలియాస్ లాలూన్, అట్లాగే అబ్దుల్ కలాం, వీళ్ళ ముగ్గురు మీద అనుమానం ఉంది. ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టగా అందుకు సంబంధించిన కొంత CCTV ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీమ్స్ తిరుగుతుండగా వీళ్ళు నిన్నటి దినం అనగా 22/4/2025న మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు వారిద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళని విచారించగా మనకున్నటువంటి ఎవిడెన్స్ మేరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడం భాగం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఎందుకంటే అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే నుంచి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ 13వ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో వెహికల్లో తీసుకెళ్లి చిత్తూరు టౌన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయిని కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి అదే కారులో తీసుకొచ్చి ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి ఏమి చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా పరారులో ఉన్నందున దాని మీద మనకు రాబడిన సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్నటి దినం వాళ్ళ MRO దగ్గర ఈ విధంగా జరిగిన నేరాన్ని ఒప్పుకోవడం, వాళ్ళు మనకు MRO గారు 2 ముద్దాయిల్ని ఒక రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం, దాని మేరకు వాళ్ళని పూర్తిగా విచారించి నేరం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. ఇందులో A3 అనే వ్యక్తిని ఇంకా పరారులో ఉన్నాడు, అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా ఈ ప్రేమ వివాహాల్లో ప్రిస్టేజియస్గా తీసుకుని ఇలాంటి హత్యా నేరాలకు పాల్పడవద్దు. స్వేచ్ఛగా బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇలాంటి నేరాల్లో తల్లిదండ్రులు ఇరుక్కొని లేనిపోని సమస్యల్ని తెచ్చుకోకూడదని వాటిని అర్థం చేసుకుంటారని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. ఏదైనా ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి సమస్యలు లేకుండా మేము పరిష్కరించడానికి ప్రయత్నం. గౌరవనీయులు చిత్తూరు జిల్లా రాజశ్రీ SP శ్రీ మణికంఠ చందోలు IPS గారి ఆదేశాల మేరకు
చిత్తూరు ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను 2 టౌన్ సిఐ మరియు 1 టౌన్ సిఐ మరియు మా ఎస్ఐలు మిగిలిన ఇతర సిబ్బంది కలిసి ఈ యొక్క కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఈ యొక్క కేసుని ఇది హత్యానేరంగా నిర్ధారించి దాని మేరకు నిన్నటి దినం వీళ్ళని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ జాతరకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దీవెనలతో వర్షాలు విరివిగా కురవాలని, పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నామన్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు.